హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ 'అగ్లీ స్టోరీ' మూవీ చూసాను. ఆహాలో అండ్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ 2 అవర్స్ ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో, ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. ఈ మూవీ రిలీజ్ అయ్యి జస్ట్ 2 వీక్స్ అయింది. చాలా మంది పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. సో, నేనైతే ట్రూ హానెస్ట్ అటెంప్ట్ ఉంటుందనుకున్నాను. హానెస్ట్‌లీ నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. ఫుల్‌గా కల్తీ సరుకు తాగేసి 'అర్జున్ రెడ్డి' ఇన్‌స్పిరేషన్‌తో ఇలాంటి చెత్త టాక్సిక్ స్క్రిప్ట్ రాసారనిపించింది. అసలు ఏ అమ్మాయైనా కూడా ఇంత సైకో గాడి దగ్గర ఉంటుందా? అది కూడా వాడు సైకో అని చిన్నప్పటి నుంచి తెలిసి కూడా ఉంటుందా? 99% ఎవరు ఉండరు. ఆ 1% ఉన్నా కూడా ఇన్ని రోజులైతే డెఫినెట్‌లీ ఉండరు. వాడు సిగరెట్‌తో కాలుస్తున్నా కూడా, బలవంతంగా చేస్తున్నా కూడా, అలానే బాధ అనుభవించి బీర్ బాటిల్‌తో తల పగలగొట్టున్నా కూడా అస్సలు ఉండదు. అండ్ తను వాడిని పెళ్లి చేసుకోవడానికి చూపించిన రీజనింగ్ ఎంత చెత్తగా ఉంటుందంటే ఇక అసలు నమ్మేలానే ఉండదు గైస్. అండ్ మూవీ లాస్ట్‌లో ఒక సీన్ ఉంటుంది. ఐయామ్ రియల్లీ సారీ స్పాయిలర్స్ ఇస్తున్నందుకు. వాడి వైఫ్ కనపడకుండా పోయినప్పుడు వాడు ఇంట్లో ఉండే పని మనిషి మీద అత్యాచారం చేస్తాడు. అప్పుడు ఆ పని మనిషి వచ్చేసి, "సార్ నేనంటే మీకు ఇంత ఇష్టమా సార్" అంటుంది. అసలు ఏంట్రా ఈ రైటింగు? అసలు ఇంత చీప్ సినిమాలు తీసే ఆలోచన ఎలా వస్తుందిరా బాబు! దాని ముందే ఆ పని మనిషిని సావగొడతాడు. అయినా కూడా ఆమె రోజు పనికొస్తుందంట. ఎనీవేస్ డీటెయిల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో ఒక సైకో స్టోరీ చూపిస్తారు. అతను బలవంతంగా వాళ్ళ నాన్నని బ్లాక్‌మెయిల్ చేసి తన మరదల్ని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయికి వాడు చిన్నప్పటి నుంచి సైకో అని తెలుసు. అయినా కూడా తప్పక పెళ్లి చేసుకుంటుంది. సో, నెక్స్ట్ వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నిజంగా చెప్తున్నామమ్మా, స్టోరీలో కావాలనే ఇంటెన్షనల్‌గా అలాంటి సీన్స్ పెట్టారు. ఏ ఒక్క సీన్‌కి కూడా లాజిక్ ఉండదు. వాడికి ఆఫీస్‌లో బాస్‌తో అఫైర్ ఉంటుంది. ఇంట్లో పని మనిషితో బలవంతంగా చేస్తూ ఉంటాడు. అండ్ వైఫ్‌ని నానా తిప్పలు పెడుతూ ఉంటాడు. ఆమెని చాలా వీక్‌గా అండ్ వాడిని డామినేటెడ్‌గా చూపించారు. అలాంటి అబ్బాయిలు ఉంటారు కానీ, ఖచ్చితంగా అలాంటి అమ్మాయిలైతే ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా ఇన్ని రోజులు ఆ టార్చర్ భరిస్తూ ఉండరు. సో, నాకైతే దిస్ మూవీ డెలిబరేట్‌లీ ప్రెజెంట్స్ ద మేల్ క్యారెక్టర్ యాస్ డామినెంట్ అండ్ ఆఫ్టెన్ ఇంటెన్షనల్లీ యూజెస్ వయలెన్స్ టువర్డ్స్ హిస్ వైఫ్ విచ్ ఈస్ వెరీ సాడ్ అండ్ హాస్ నో లాజిక్ ఎట్ ఆల్ అనిపించింది. ఈ స్టోరీని యాక్సెప్ట్ చేసిన యాక్టర్స్‌కి, నమ్మి ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్‌కి దండం స్వామి. కాస్తైనా సొసైటీ గురించి ఆలోచించి మూవీస్ తీయండయ్యా. ఎనీవేస్ నా సైడ్ నుంచి రికమెండెడ్ 30%. నాకైతే అసలేమీ నచ్చలేదు. మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.